వెళ్తుంటాం, అక్కడ తప్పిపోవడం అనేది జరుగుతుంది. ఇది సహజమైన. ఏ దిశలో ఉన్నాము అంటే ఏ డైరెక్షన్లో ఉన్నాం, ఈస్ట్ వైపు ఉన్నామా, వెస్ట్ వైపు ఉన్నామా, నార్త్ వైపు ఉన్నామా, లేక సౌత్ వైపు ఉన్నామా, ఇటువంటి డైరెక్షన్ మనం కనుక్కోగలిగితే అక్కడి నుంచి బయటపడడం చాలా సులభం. మనం మామూలుగా ఏ దిశ ఎటువైపు ఉంది నేను తెలుసుకోవడానికి మ్యారింగ్ కంపాస్ యూజ్ చేస్తుంటాం. ఒకవేళ అటువంటిది మన దగ్గర లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఓకే, ప్రస్తుతం మన దగ్గర ఏమీ లేవు, కానీ మనం ఏ దిశ ఎటువైపు ఉంది, ఈస్ట్ ఎక్కడుంది, వెస్ట్ ఎక్కడుంది, నార్త్, సౌత్, ఇటువంటి దాన్ని ఈజీగా మనం కనుక్కోవడానికి మన దగ్గర ఉన్న చిన్న వాచ్ అయినా కానీ యూజ్ చేయొచ్చు. వాచ్తో మీరు ఏ విధంగా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనేది కనుక్కోవచ్చు తెలుసుకుంటాం. మనం వాచ్ యూజ్ చేసే ముందు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ డైరెక్షన్స్ ఏ విధంగా వేయాలి అండ్ డిగ్రీస్ 0 నుంచి 360 డిగ్రీస్ ఏ విధంగా వేయాలని ముందుగా మనం తెలుసుకోవాలి. అది తెలిసింటేనే మనం వాచ్ చూసి దిక్కుని ఈజీగా గుర్తించవచ్చు. అవి ఓకే, ఇప్పుడు చూస్తున్నాం మనం చూసినట్లయితే నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈస్ట్కి 90 డిగ్రీస్, ఈస్ట్ 90 డిగ్రీస్ అండ్ అలాగే సౌత్కి 180 డిగ్రీస్, వెస్ట్కి 170 డిగ్రీస్, వచ్చేసరికి 16 డిగ్రీస్ అవుతుంది. ఈ విధంగా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అంటే నార్త్ నుంచి అంటే నార్త్ 0 డిగ్రీస్ దగ్గర నుంచి మళ్ళీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో నా దగ్గరికి వచ్చేటప్పటికి పూర్తిగా కంప్లీట్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఈ డైరెక్షన్స్ మనం పేపర్ మీద వేసుకునేటప్పుడు కూడా చాలామంది చాలా పొరపాటు చేస్తారు. అటువంటి పొరపాటు చేయకూడదంటే ఒక చిన్న చెప్తాను, చూసుకోండి. ఈస్ట్ అని రాయండి, ఈస్ట్ లేదా వెస్ట్ అని రాయండి. మళ్ళీ నార్త్ సౌత్ ఏమైనా ఉంటుంది, ఉన్నది సౌత్, ఇటుపక్క ఉన్నది నార్త్. ఫస్ట్ ప్లస్ కానీ స్లోగా చేస్తారు. ఫస్ట్ ఏమైనా చేసినాక వర్టికల్ ఏమైనా చేసినాక హార్డ్ లైన్ ఆల్రెడీ ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు, ఎలా స్టార్ట్ చేస్తారు అంటే నార్త్ కింద సౌత్ కింద అది మీరు ఇప్పుడు వాచ్లో చూసినట్లయితే మనం షాడో నీడని చూసి గుర్తుపడతాం ఏది ఈస్ట్, ఏది వెస్ట్, ఏది నార్త్, ఏది సౌత్. వాచ్లో మనకి 2 ముళ్ళు ఉంటాయి, ఒకటి పెద్ద ముళ్ళు, ఒకటి చిన్న ముళ్ళు, ఒకటి సెకండ్స్ ముళ్ళు అని మనం ఈ విధంగా అనుకుంటుంటాం. ఇప్పుడు ఫస్ట్ మనం స్టాప్ చేయాలి. వాచ్ని స్టాప్ చేసినాక పెద్ద ముళ్ళని మాత్రమే తిప్పి చూడాలి. ఆ విధంగా తిప్పి చూస్తున్నప్పుడు షాడో అనేది మనకు కనిపిస్తుంది, అంటే నీడ అనేది కనిపిస్తుంది. ఆ నీడని బట్టి ఏ విధంగా గుర్తించాలో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనేది చూద్దాం. ఉదయం నుంచి వరకు బ్లాక్తో బ్లాక్ కలర్లో ఉన్నది షాడో, అంటే నీడ కింద తీసుకుంటాము. రెడ్ కలర్లో ఉన్నది నెక్స్ట్ వాచ్ తిప్పినట్లయితే లాంగ్ షాడో వచ్చి అనుకుందాం. తర్వాత అలాగే తిప్పుకున్నప్పుడు ఒక డైరెక్షన్ షాడో అంటే నీడ కలర్ ఇది
ఇది సౌత్ కింద జరుగుతుంది. ముందు సూర్యుడు మనకు తెలిసింది, ఇది అందరికీ తెలిసిన విషయమే. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, పడమను అస్తమిస్తాడు. 12 గంటలు అంటే మిట్ట మధ్యాహ్నం సూర్యుడు మిడ్ పాయింట్ లో ఉంటాడు. కాబట్టి మనకి షాడో అనేది 8 డైరెక్షన్లోనూ కనపడదు. వాచ్లో కూడా అంతే, మనం ఎటువంటి ముళ్ళు తిట్టినా కానీ షాడో అనేది మనకు కనబడదు. దాని కిందే ఉంటుంది, ముళ్ళు కిందే ఉంటుంది, కానీ మనకి పైకి నుంచి ఏదైనా కనబడదు. ఆఫ్టర్ 12 PM ఏమవుతుంది, అది సూర్యుడు అనేది వెస్ట్ వైపుకి ఈ విధంగా వస్తుంటాడు. ఆ వస్తున్నప్పుడు నీడ డైరెక్షన్ అనేది చేంజ్, షాడో చేంజ్. తూర్పు పడమర సందర్శన దిక్కులను కనుక్కోవడానికి నా దగ్గర ఎటువంటి పరికరము లేదు, కానీ నా దగ్గర ఒక వాచ్ ఉంది. ఈ వాచ్తో నేను ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ని ఈజీగా గుర్తించగలను. చూద్దాం అది ఎలా. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వాచ్, ఈ వాచ్లో పెద్ద ముళ్ళను 12 దగ్గర పెట్టాను. చిన్న ముళ్ళ సంగతి మనకు అవసరం లేదు, ఓన్లీ పెద్ద ముళ్ళు ఏదో ఒక ముళ్ళని మనం 12 డిగ్రీలు కోణం 12 సెట్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని సూర్యుడి వైపు చూస్తాం. ఏదో ఒక డైరెక్షన్ చూపిస్తున్నప్పుడు ఏమవుతుందంటే దాని అనేది మనకు కనబడుతుంది. నార్త్ వైపు, సౌత్ వైపు, ఈస్ట్ వెస్ట్ అనేది మనం ఏ విధంగా కనుక్కోవాలంటే ఇందాక మనం చూసాము, నీడ ఎటువైపు పడుతుంది. కానీ ఒక చోట మాత్రం నాకు నీడ పడుతుంది, అట్లా 2 చోట్ల నీడ పడుతుంది. ఒకటి తూర్పు, ఒక సైడ్ పడమర. ఇప్పుడు పొద్దున్నే 10 గంటలు అయింది కాబట్టి నాకు నీడ అనేది ఇటువైపు కింద వైపు పడుతుంది. ముళ్ళు ఇటువైపు అనుకోండి, దాని కింద వైపు నీడ పడుతుంది. ఓకే, ఆ విధంగా వాచింగ్ నేను చూస్తున్నాను. ఈ చోట నాకు ముళ్ళు కింద నీడ కనబడుతుంది. అంటే ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణ. 4 దిక్కులు ఇప్పుడు నాకు తెలిసాను. కాబట్టి నేను ప్రయాణించవలసిన దారి అంటే ఇటువైపు. నేను ప్రయాణించాల్సిన దారి ఇటువైపు. ఇప్పుడు నేను ఎన్నో కోణం నుంచి ఉన్నాను, ఏ కోణంలో ఉన్నాను, ఏ డిగ్రీ దగ్గర నేను ఇప్పుడు ప్రయాణించాల్సిందే అని ఏదైనా తెలుసుకుంటాను. ఇప్పుడు 12 అయింది. 12 అంటే 0 డిగ్రీస్ కానీ 360 డిగ్రీస్ అని కూడా మనం అనుకుంటాం. ఇప్పుడు దిశలు ఏ విధంగా గుర్తించాలో ఈజీ కనుక్కున్నాను. కాబట్టి నేను ప్రయాణించే దిశని వేరే వాళ్ళకి చెప్పాలి. అంటే నార్త్ నుంచి నేను ప్రయాణిస్తున్నాను అని నేను చెప్పాలి. అది ఏ విధంగా తెలుస్తుంది, అది ఏ విధంగా చెప్పాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ నేను పెద్ద ముళ్ళని వేసిన తర్వాత పెద్ద ముళ్ళు నేను 12 దగ్గర సెట్ చేస్తాను. అంటే ఇప్పుడు పెద్ద ముళ్ళు నార్త్ వైపు ఉన్నట్లు, పెద్ద ముళ్ళు ఇప్పుడు నార్త్ వైపు ఉన్నట్లు చూద్దాం. ఇప్పుడు నేను ఈ పెద్ద ముళ్ళు ఏం చేశానంటే నార్త్ వైపు సెట్ చేశాను. అంటే ఈస్ట్ అనేది ఇటువైపు, ఈస్ట్ ఇది, వెస్ట్ ఇది, నార్త్ అండ్ సౌత్. ఏదో 4 దిశలు గుర్తించాక నార్త్ వైపు 12 సెట్ చేసినాను. ఎందుకు 12 అంటే 360 డిగ్రీస్ కాబట్టి 360 డిగ్రీస్ అంటే 12 డిగ్రీస్ సెట్ చేశాను. 360 డిగ్రీస్ నార్త్ నుంచి సూచిస్తుంది. మనం ఈస్ట్ వైపుకి, ఇది ఈస్ట్ అంటే సెకండ్స్ ముందు నేను 2 సెట్ చేశాను. అంటే నేను ప్రయాణించవలసిన దిశ నార్త్ ఈస్ట్ వైపు నేను ప్రయాణించాలి. నార్త్ ఈస్ట్ వైపులో సెట్ చేశాను, అంటే ఆ దిశలో. ఇప్పుడు నేను వాళ్ళకి చెప్పేది ఏ విధంగా ఉంటుంది,
ఏమేమి చెప్పాలంటే చిన్న మూలని 2 దగ్గర సెట్ చేసినాం కాబట్టి అంటే 10 minutes కింద అవుతుంది. 10 into 6 60. అంటే నేను 60 degrees కోణంతో ప్రయాణిస్తున్నాను, నార్త్ ఈస్ట్ వైపు 60 degrees కోణంతో ప్రయాణిస్తున్నాను మీరు చెప్పాలి. ఈ విధంగా మీరు పర్ఫెక్ట్గా చెప్పినట్లయితే మిమ్మల్ని మీరు వాళ్ళు గుర్తించి ఇది రచించడం జరుగుతుంది. సరే, ఇప్పటివరకు మీరు వాచ్తో